అక్క ఏంటిది? పాట చాలా బాగుంది కదా చెల్లి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. అక్క నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? ఏం అడిగావు? మరి ఇంత అతుక్కుని కూర్చోడు ఎందుకు? జరిగితే పోలా? జరుగు. నేను జరగమంటుంది నిన్ను. నువ్వే జరుగు. అక్క ఏంటిది? కాస్త అవతల కూర్చోచ్చు కదా. అలా నాకు ఇష్టం ఉండేది చెల్లి. ఇదేం కొత్త అలవాటు? ఈ ఇంట్లో నువ్వు నేను ఒకటే కదా చెల్లి. అయితే ఇక నుంచి ఇద్దరం కలిసి కూర్చుందాం. అబ్బో అంతేనా? ఇంకేమైనా కోరికలున్నాయా? ఉన్నాయి చెల్లి. ఏంటో? ఈ రోజు నుంచి మన ప్రాణం ఒకటి, మనం తినే కంచం ఒకటి, మనం పడుకునే మంచం ఒకటి. చాలే అక్క ఊరుకా. అవును ఏంటి ఇవాళ దురకంగా మాట్లాడుతున్నావు? జ్ఞానోదయం అయింది చెల్లి. అమ్మో అది ఇలాగే ఉండు. ఇలాంటి మాటలే మాట్లాడు. ఆ సామాన్య గురించిన ప్రస్తావన మన మధ్య తీసుకురా. దాని ఊసే ఎత్తో చెల్లి. ఇంతలో అంతలా ఎలా మారిపోయావక్క? కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందని ఆ సామాన్యాన్ని వెనకేసుకొస్తే మీ అందరి దగ్గర నేను చెడ్డదాన్ని అవుతున్నాను. ఆ అవసరం నాకేంటి? ఆ సామాన్య ఎలా పోతే నాకేంటి? మరి దాన్ని కోడలిగా చేసుకోమని తెగ పోరుతున్నావు కదా. అది అప్పటి మాట. ఇంకా అలాంటి మాట చచ్చినా అనను. అయినా ఆ సామాన్య ఎక్కడా? మన సూర్య ఎక్కడా? మన వజ్రపాటి వంశం ఎక్కడా? అది మన ఇంటి కోడలుగా కాదు కదా, పని మనిషిగా కూడా పనికిరాదు చెల్లి. అసలు దాని మొహం చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది. వద్దు చెల్లి, అది మన ఇంటి కోడలుగా అస్సలే వద్దు. అక్క ఇన్నాళ్ళకి ఎంత చల్లని మాట, మనసు మెచ్చే మాట అన్నావక్క. దాని విషయంలో నువ్వొక్కదానివే నన్ను చంపుతున్నావు అనుకున్నాను. ఇక బాధ లేదక్క. ఇలా నువ్వు నేను చేతులు కలిపితే ఆ సామాన్య సూరికి భార్య ఎలా అవుతుంది? చచ్చిలా కాదు చెల్లి. అక్క చెల్లి, దానికి బుద్ధి రావాలంటే మనం వెంటనే ఒక పని చేయాలి చెల్లి. ఏం చేద్దామక్క? నువ్వెలా చెప్తే అలాగే చేద్దాం. సూర్యకి ఒక మంచి సంబంధం చూద్దాం చెల్లి. అవును చెల్లి, వెంటనే సూర్యకి మన వజ్రపాటి వంశానికి తగ్గ సంబంధం చూసి సూర్యకి వెంటనే పెళ్లి కానిచ్చేసావంటే ఆ సామాన్య అమెరికా వెళ్ళిపోతుంది. అంతా బాగానే ఉందక్క. కానీ సూర్యకి ఇంకో సంబంధం చూడడం ఎందుకు? సూర్యకి తగిన పిల్లుందిగా. నీకేం తెలియదు చెల్లి. సూర్యకి భార్య కావాల్సిన అమ్మాయిని వెతకాల్సిందే మనం. ఆ శ్రమ ఎందుకక్క? ఉందిగా. చెల్లి నా మాట విను. సూర్యకి నేను మంచి సంబంధం చూస్తానుగా. అవసరం లేదక్క. నువ్వంత శ్రమ పడాల్సిన అవసరం అంతకన్నా లేదక్క. సూర్యకి జోడీగా మంచి పిల్లుందిగా. అదిగో మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అక్కని చెప్తున్నాను, నా మాట విను చెల్లి. ముందు నాకే గుర్తొచ్చింది. నో వే సూర్య, ఐ గాట్ ద ఫస్ట్ థాట్. నో శామ్, ముందు నాకు గుర్తొచ్చాక నీకు గుర్తొచ్చింది. లేదు సూర్య, నువ్వెన్నైనా చెప్పు, నాకే ముందు స్ట్రైక్ అయింది. నో నో నో. ముచ్చుమోహ, నీ బ్రెయిన్ అంత షార్ప్ గా పనిచేయదు. ఎలా గుర్తొస్తుంది? లుక్ సూర్య, నాకు స్ట్రైక్ అయిన తర్వాతే నువ్వు కాపీ ఏంటి నీకు స్ట్రైక్ అయ్యేది, కాపీ కొట్టేది? ముందు నాకే గుర్తొచ్చింది. సూర్య, అసలు ఇంతకీ ఏమైంది? ఏం గుర్తుకొచ్చింది? అలా అడిగా బాగుంది. ఇదే గుర్తొచ్చింది. క్రికెట్ వస్తుంది. ఎన్నాళ్ళైంది చూసి. కోహ్లీ ధోని బ్యాటింగ్. ఇంకే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. ఇద్దరు కలిసి పాకిస్తాన్ బౌలర్ని ఉతికారేస్తారు. సూర్య, ఆ రిమోట్ ఇలా ఇవ్వు. ఐ వాంట్ టు వాచ్ అమెరికన్ న్యూస్. ఛాన్సే లేదమ్మా. అక్కడ క్రికెట్ వస్తుంది, అందులోనూ వన్డే మ్యాచ్. అపోజిషన్ పాకిస్తాన్. వావ్ సూపర్! ధోని హెలికాప్టర్ షాట్ కొట్టాడు. ఇంట్లో టీవీ అనేది ఒకటి ఉందని ఇప్పుడు గుర్తొచ్చింది. అవును సూర్య, ఆ సామాన్య గొడవలో పడి టీవీ చూడడమే మానేసం. సూర్య, ఒక మంచి తెలుగు మూవీ పెట్టరా. నో నో నో, ఇంగ్లీష్ మూవీ అయితే బాగుంటుంది. సూర్య గారు హెచ్బిఓ గానీ స్టార్ మూవీస్ గానీ పెట్టండి. నథింగ్ డూయింగ్. యుఎస్ లో గవర్నమెంట్ ఫామ్ అవుతోంది, అక్కడ న్యూస్ చూడాలి. సూర్య, బీబీసీ న్యూస్ గానీ ఇంకో ఛానల్ గానీ పెట్టు. అన్నయ్య, క్రికెట్ వస్తుంది, ఛానల్ మాత్రం చేంజ్ చేయకూడదు. నేనెందుకు మారుస్తాను రా? ఏ
ఎందుకు మార్చావు? ఇటీ ఎందుకు మార్చావు? ఏయ్, ఏంటి హే, హిలరీ క్లింటన్. ఓ బట్ షీ లాస్ట్. ట్రంప్ ఈజ్ నాట్ గుడ్. వెరీ సాడ్. వేరే కంట్రీ వాళ్ళు రాకూడదు, లోకల్ వాళ్ళకి జాబ్స్ వచ్చేలా చేస్తానన్నాడు కదా, అందుకే గెలిచాడులే. అవును, అది తప్పు కదా. నా మొహం, ఇండియన్స్ కున్న టాలెంట్ అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది? ట్రంప్ గెలవడం సాడ్, బట్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లేదని అనడం తప్పు కదా తప్పే ఉంది, పద్మావతిన. లైవ్ లో చూస్తూనే ఉన్నాగా, తెలియట్లా? ఎవరిని చూస్తే ఏం తెలుస్తుంది? సరే ఆ టాపిక్ ఎందుకు కానీ ముందు క్రికెట్ పెట్టమ్మా. నో, అయినా ఆ క్రికెట్ లో ఏముంది? మరా న్యూస్ లో ఏముంది? ఓకే, లెట్స్ సీ అనదర్ ఛానల్. అది కాదు. హే సూపర్, బేస్బాల్ గేమ్ వస్తుంది. అబ్బా సాముదినా, ఇప్పుడు ఈ గోల్ అంతా ఎవరు చూస్తారు? మంచి తెలుగు సినిమా పెట్టు. ఇంగ్లీష్ సినిమా అయితే బాగుంటుందని చెప్తున్నాను కదా. శ్రీనివాస్ గారు, ఇంగ్లీష్ సినిమా లేదు, తెలుగు సినిమా లేదు, ముందు క్రికెట్ పెట్టమ్మా. ఆ, రే రానా సూర్య, మీరంతా ఆగండి. నేను చక్కగా పాటలు వింటుంటే వచ్చి ఏంట్రా ఈ గోల్ అంతా? రే పాటలు పెట్టరా. ఎవరి గోల? నో, బేస్బాలే బాగుంటుంది, చూడండి. శ్యామ్, ఇక్కడ క్రికెట్ కే ఓటింగ్ ఎక్కువ ఉంది, మర్యాదగా క్రికెట్ ఆ, పెట్టు. పెట్టను. ఈవిడ పెద్ద బేస్బాల్ ప్లేయర్ అంటే పెద్ద బిల్డప్ వేస్తుందిరా. హో, నువ్వు మాత్రం పెద్ద ధోనిలా ఫీల్ అవుతున్నావా? ఫ్రెండ్, క్రికెట్ లో అన్నయ్య కాలేజ్ కెప్టెన్ తెలుసా? హో, అదొక గేము, దానికి మీ అన్నయ్య కెప్టెన్ పెద్ద బిల్డప్. ఏయ్, ఏంటి క్రికెట్ గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నావు? క్రికెట్ ఈజ్ వరల్డ్ ఫేమస్ అమ్మా. నో, బేస్బాల్ ఇస్ ఫేమస్. క్రికెట్ ఈజ్ ఫేమస్. బేస్బాల్ ఇస్ ఫేమస్. క్రికెట్ ఈజ్ Cricket ఫేమస్. is famous. Hey, No, ఏంటి? Yes, cricket cricket is is- great. క్రికెట్ ఇస్ గ్రేట్. ఎస్, యూర్ రైట్ సూర్య, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. అసలు ఈ డిస్కషన్ అంతా ఎందుకు? క్రికెట్ ఆడడానికి రమ్మను, ఎవరు విన్నర్ అనేది తెలుస్తుంది కదా. ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? సూర్య, వీళ్ళకి క్రికెట్ ఆడడం రాదనుకుంటా. సూర్య ఏమంటుందో విన్నావా? విన్నాను. నాకు క్రికెట్ ఆడడం రాదంట. మరి బేస్బాల్ లైక్ చేసే వాళ్ళకి క్రికెట్ ఎలా తెలుస్తుంది, ఎలా ఆడతారు? ఓకే సూర్య, ఈ మాటలెందుకు, క్రికెట్ ఆడదాం రండి. ఏంటి నువ్వు క్రికెటా? అదే కదా. మాటలెందుకు, లెట్స్ స్టార్ట్ ద గేమ్. కమ్. ఓడిపోతావనుకుంటే వద్దులేండి. హలో, అంత లేదమ్మా, దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ మా బాధ్యత కాదు. పదండ్రా. చెల్లి, మనమే ఆట ఆడుకుందాం. అక్క, మంది ఆడుకునే వయసు కాదక్క, చూసి ఆనందించే వయసు. రా చూద్దాం వాళ్ళు ఎలా ఆడుతున్నారు. వెయిట్ వెయిట్, ఐఎమ్ కమింగ్. లెట్స్ స్టార్ట్ ద గేమ్. సూర్య, యు అండ్ మీ వన్ టీమ్. మనమే గెలుస్తాం. హలో, మనం గెలుస్తున్నావు అంటావేంటి? నువ్వు కూడా ఆడుతున్నావా? వై నాట్? నీకు మనుషులతోనే ఆడడం వచ్చనుకున్నాను, క్రికెట్ ఆడడం కూడా వచ్చా? పద్మ, హోల్డ్ యువర్ టంగ్. అదిగో, ఇంకా గేమ్ స్టార్ట్ చేయకముందే గొడవ స్టార్ట్ చేస్తున్నావు. సూర్య, వీళ్ళంతా ఇంతే, ఇలాగే మాట్లాడతారు. నువ్వేం పట్టించుకోకు. సి, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ టు యూ. అదేం కుదరదు. లేడీస్ అంతా ఒక గ్రూపు, జెంట్స్ అంతా ఒక గ్రూపు. రేయ్, వాళ్ళు నలుగురు అవుతారు కదరా. నలుగురు కాదనే 40 మంది అయినా మనదే గెలుపు. హలో, అలాంటి ఆశలు పెట్టుకోకు. మా లేడీస్ ముందు మీరు గెలవడం అనేది ఇంపాసిబుల్. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదమ్మా. హా, ఆటలో దిగితే తెలుస్తుంది ఎవరికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. విన్నర్స్ ఎవరు? సాముదినా, ఇప్పుడు ఈ చర్చలు ఎందుకు కానీ టాస్ వేద్దాం. ఓకే ఓకే. కాయిన్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. నో నో, లేడీస్ ఫస్ట్. టాస్ మేమే వేయాలి. నో, అదేం కాదు. సూర్య, టాస్ నువ్వే వేయాలి. శ్యామ్, ఇలా రా. టాస్ వి. సూర్య, యూర్ ఇన్సల్టింగ్ మీ. వీళ్ళంతా నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నేనిచ్చాను. అయినా నా మాట వినకుండా. ఏ హ్యాప్ నీ సోది. ఫ్రెండ్, నువ్వు టాస్ అయ్యి.
ఓకే గేమ్లో గెలిచే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏమి ఇవ్వాలో ముందు అది చెప్పండి. ముందు టాసేయమ్మా. సరే సూర్య టెల్ మీ హెడ్స్ ఆర్ టేల్స్? గాల్ లొకేషన్ తర్వాత చూద్దాం. వెయ్యి. హెడ్స్. టాస్ గెలిస్తే సరిపోతుందా? గేమ్ గెలవాలి. సూర్యతో గెలవడం చాలా కష్టం. చాలా ఎక్కువైంది, కాపు. సర్లే, ముందు బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా? జస్ట్ సెకండ్. బ్యాటింగ్. రే బాల్. కమాన్ సూర్య గారు, కమాన్. గుడ్ బాల్, గుడ్ బాల్. అయ్యో పద్మావతిన కొట్టచ్చు కదా. చంద్ర, బాల్ సరిగ్గా బ్యాట్ మీద వేయకుండా హ్యాండ్స్ మీద లెగ్స్ మీద వేస్తావేంటి? నీకు ఆడడం రాదని చెప్పు. నాకు ఆడడం రాకపోవడం ఏంటి? మరి ఒక్క బాల్ కూడా బ్యాట్ తో కొట్టడం లేదు కదా. నీకు చేత కాకపోతే పక్కకు రా, మా సామంతుడు వచ్చి ఆడుతుంది. నువ్వు నోరు మూసుకొని ఆడు. ఏంటి ఓవర్గా వాగుతున్నావు? నన్ను నోరు మూసుకోమంటావా? నా ఇష్టం. వద్దని చెప్తున్నా, ఆడతానని ఓ ఎగేసుకొని వచ్చావు. నీకు ఆడటం చేత కాకపోతే మమ్మల్ని అంటావేంటి? మీకు బౌలింగ్ వేయడం చేత కాదని చెప్పండి. నోరు మూసుకొని పో. పద్మ, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటి మా అక్కని అంత మాట అంటావా? బేబీ కమ్ హియర్. గేమ్ ఆడుతుంటే మధ్యలో పిలుస్తావేంటి? నీ మోహం, నువ్వు గేమ్ ఆడడం కాదు, వాళ్ళందరూ ఒకటై నీతో గేమ్ ఆడుతున్నారు. అదేం కాదు మమ్, గేమ్ అంటే ఇలాగే ఉంటుంది. లెట్ మీ గో. నో బేబీ. నిన్ను వాళ్ళలా ట్రీట్ చేస్తూ ఉంటే యాజ్ ఎ మదర్ ఐ కాంట్ టాలరేట్. మామ్, నేను గేమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది సూర్య కోసం. మిగతా వాళ్ళ నా గురించి ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. బేబీ లిసన్ టు మీ, కమ్ అలాంగ్ విత్ మీ. మామ్, నేను రాను. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. జస్ట్ లీవ్ మీ. బై. బేబీ లిసన్ టు మీ. తద్దినానికి కూరలు ఎక్కువ, దరిద్రానికి మాటలు ఎక్కువ అన్నట్టుంది కదా చెల్లి. అలాగే ఉందక్క. మరి రాజీ గారు ఇప్పుడు ఎవరిని కార్నర్ చేస్తూ ఈ మాట అన్నారు? అందరి గురించి మాట్లాడుతూ కూర్చోడానికి మా అక్కకి ఏమైనా పని పట్ట లేదనుకుంటున్నారా ఏంటి? మీ కూతురు మిమ్మల్ని పోపో అని నెట్టేస్తే మీ కూతురు మీద కోపం మామే చూపిస్తారేంటి? రాజేశ్వరి గారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు కూడా ఈ జయంతి లాగా ఇలా మారిపోయారేంటి? కాలాలు, ఋతువులు, రోజులు, నెలలు ఎలా మారతాయో,
ఎందుకు మారతాయో చెప్పండి చూద్దాం. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి జయంతి? అది హలో, నేను అడిగింది రాజశ్రీ గారిని, నిన్ను కాదు. అవునవునవును, అక్క అయితేనే బాగా సుతిమెత్తగా అంటిస్తుంది. ఒక సామెత జోడించి మరీ చెప్తుంది. చెప్పక్క, చెప్పు. అందుకో నేను మారిపోయాను. అయితే ఏంటి? అదే కారణం ఏంటి? బయట వాళ్ళు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ వజ్రపాటి ఇంటికి పెద్ద కోడల్ని. అదే, మీకు ఆ పెద్దరికం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు జయంతి నా బేబీని అపార్థం చేసుకున్నా మీరు బాగా అర్థం చేసుకున్నారని సంతోషించాను. కానీ మీరు కూడా ఈ జయంతితో చేరి చెడిపోతున్నారు. ఇదిగో మాటలు మర్యాదగా రానివ్వండి. ఎంత ధైర్యం! నా ముందే నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతారా? నా మాట కుదురుగా ఉంటే నలుగురు నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అన్నట్టు తప్పంతా మీ కూతురు దగ్గర పెట్టుకొని నన్ను నా చెల్లెల్ని అంటే మాత్రం ఊరుకునేది లేదు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పావక్క? ఏది ఆ చెయ్యలేందుకో? మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారో అందరికీ తెలుసులే. మా అత్తయ్య గారిని కూడా అవమానిస్తుంది మీ కూతురే. మా అత్త మంచిది కాబట్టి మీరింకా ఇంట్లో ఉన్నారు. లేకపోతే ఏం చేస్తారు? గెంటేస్తారా? సందేహం ఏమాత్రం లేదు. అసలు ఏమైంది ఇప్పుడు? ఇదిగో రత్నమాల గారు, ఏం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. నేను మీ గురించి మంచిగా మాట్లాడాలి అంటే ముందు మీ కూతురు సామాన్య మా ఇంట్లో అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. వాట్? మా బేబీ మీ అందరి కాళ్ళు? నో వే. అయితే అదిగో బయటికెళ్ళి దారి వెళ్ళండి. నా కూతురి చేత కంటి తడి పెట్టిస్తున్న మీరందరూ నాశనం అయిపోతారు. ఆగండి. ఏంటన్నారు ఇప్పుడు? నాశనం అయిపోతామా? ఇంకొకసారి మాట అంటే మర్యాదగా ఉండదు. అంతే. నా చేతికి అసలే దురద ఎక్కువ. ఏ కొడతారా? ఇంకొకసారి మా వజ్రపాటి వంశం గురించి తప్పుగా మాట్లాడు చూడండి, ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. చిచి, మీరు చీ అన్న చా అన్న ఇంతే. అక్క రెచ్చిపో, అస్సలు తగ్గేది లేదు. సూర్య ఆగు. ఏదో మన వాడివి కదా అని ముందే చెప్తున్నాను. నీ ఫీల్డర్స్ ని అలర్ట్ చేసుకో. ఈసారి నేను కొట్టబోయే షాట్ కి మినిమం 10 రన్స్ తీయకుండా ఉండను. అబ్బా, భయం వేస్తుందమ్మా. క్రికెట్ లో 10 రన్ షాట్ కూడా ఉంటదేంట్రా? ఏమో 10 రన్స్ ఎప్పుడు వచ్చిందో. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత ఫీల్ అవ్వద్దు. నా గేమ్ లో సెంటిమెంట్స్ ఉండవు. సూర్య ప్లీజ్ సూర్య, ఎవరూ నాతో మాట్లాడట్లేదు. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నువ్వు కూడా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. నేను చేసింది కరెక్ట్ కాదు, ఐ నో. బట్ నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు. నా హార్ట్ ఆగిపోయేలా ఉంది. సూర్య, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఐఎమ్ సో సారీ సూర్య. ఐఎమ్ బిలీవింగ్ యూ. నేను నిన్ను నమ్ముతున్నాను సూర్య. ఇంకా పోలీసుల సంగతి మర్చిపో. ఎప్పట్లాగే ఉండు. లెట్స్ ఫాలో ద కాంట్రాక్ట్. సూర్య, నన్ను క్షమించేసావా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో స్వీట్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు మనకి ఇలాంటి సిచ్యుయేషన్స్ రావు. ప్రామిస్. కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడా? అదే కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నాను. నా దగ్గర సేఫ్ గా ఉన్నాయి సూర్య. ఒకసారి తీసుకుని. దేనికి సూర్య? చెప్తే గాని తేవా? చెప్పకర్లేదు, తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు వాడు.
ఇవ్వండి. రత్నమాల గారు అసలు నాశనం అయిపోతారన్న మాట ఎందుకు అనాలి? అవును, ఎందుకంత మాట అనాలి అసలు? నా బేబీకి అన్యాయం చేసిన ఎవరినైనా ఇలాగే అంటాను. చక్కెర తిన్న నోటితోనే తవుడు కక్కారన్నట్టు ఇన్నాళ్ళు మా ఇంట్లో చేరి అది కావాలి ఇది కావాలి అని బాగా చేయించుకొని మెక్కి ఇప్పుడు మా కుటుంబం మీదే శాపనార్థాలు పెడతారా? మీరు మాత్రం తక్కువ చేశారా? నా బేబీకి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. అబ్బో, సమస్యలు సృష్టించింది మేం కాదు, మీరు మీ కూతురు. సూర్య నీ భర్త కాడమ్మా అని సూర్య తల్లిగా నేను ఎంత తెగేసి చెప్పినా సూర్య సూర్య అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పుడు నా కొడుకు వెంట పడింది ఎవరు? మీ కూతురే. సూర్య నా బేబీని మేనేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. మరి ఆ మంచితనాన్ని మీరు మీ కూతురు నిలబెట్టుకున్నారా? పోలీసుల్ని పదే పదే ఇంటికి పిలిచారు కదా. ఓ, అసలు ఇదంతా ఎందుకు? ఐఎమ్ గో టు కాలింగ్ ప్రెస్. వాళ్ళకి నా బేబీ చెప్పాల్సిందంతా చెప్తే మీరందరూ వెళ్ళి జైల్లో ఉంటారు. అక్క, ఇంతవరకు వచ్చాక ఇక ఆగడం ఎందుకు? అత్తయ్య గారి ముందే పంచాయతీ పెడదాం, పద. పద పద, అత్తయ్య తెలుస్తుంది ఎవరిని ఏం చెయ్యాలో, ఎవరెవరికి ఏ గడ్డి పెట్టాలో, ఏం వాతలు పెట్టాలో. అలా అంటే భయపడిపోతానా? అదే చూద్దాం రాక్క. మన ముందు అన్న మాటలు ఆ అత్తయ్య గారి ముందు అనమను, అప్పుడు చూద్దాం. ఆవిడ ముందే కాదు, ఆ గాడ్ ముందు కూడా అంటాను. నా బేబీని చీట్ చేస్తున్న ఈ వజ్రపాటి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఏంటి మర్యాదగా మీరు ఏమండి అని ఇంకా మర్యాద ఇస్తున్నందుక ఓ రెచ్చిపోతున్నారు? ఇదిగో, చిన్నతనంలోనే పిడకలు కొట్టిన చేతులు ఇవి. ఒక్క పీకు పీకానంటే వెళ్ళి అమెరికాలో పడతారు. మాటలు కాదక్క, ఒక్కటి పీకు. చిచి, లేబర్ పీపుల్, కల్చర్లెస్ బ్రూట్స్. ఆగా, ఏంటి ఏదో ఇంగ్లీష్ లో వాగుతున్నావు? హలో, మేం తెలుగులో తిట్టడం మొదలు పెడితే నీ చెవుల్లోంచి రక్తం కారుతుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలా అక్క, ఈ ఆట అయిపోయింది, ఆ ఆట చూద్దాం.